హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ స్టడీ తెలుగు. నేను మీ నరేష్. మరి మన గత క్లాస్లో సిమ్మెట్రీకి సంబంధించి అంటే సౌష్ఠవానికి సంబంధించినటువంటి క్లాస్ మనకు కంప్లీట్ అయిందండి. సౌష్ఠవం గురించి చెప్పుకున్నాం. సౌష్ఠవంలో 3 రకాలు ఉంటాయని చెప్పేసి, రేఖా సౌష్ఠవము, భ్రమణ సౌష్ఠవము, బిందు సౌష్ఠవం. దాంట్లో ఆంగ్ల పెద్ద అక్షరాలు ఏ విధంగా ఏ సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి, మరి మన త్రిభుజాలు, చతుర్భుజాలు, వృత్తాలు, అర్ధవృత్తము, ఇవన్నిటికీ సౌష్ఠవ రేఖలు ఎన్ని ఉంటాయి అవన్నిటి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. టెట్లో కూడా దీనికి సంబంధించి మనకు దాదాపు ప్రతి షిఫ్ట్లో దీని గురించి క్వశ్చన్స్ వచ్చినాయండి. అయితే ఫ్రెండ్స్, నిన్న చెప్పినటువంటి మన గత క్లాస్లో చెప్పినటువంటి వీడియోలో మనం సౌష్ఠవానికి సంబంధించి క్యాపిటల్ లెటర్ ఓకి సంబంధించి మనం అనంతం అని చెప్పేసి చెప్పుకున్నామండి ఫ్రెండ్స్. కాకపోతే మరి చాలా మట్టుకైతే కొన్ని బుక్లలో ఓ అనేది 2 సౌష్ఠవ రేఖల్ని మాత్రమే కలిగి ఉంటుంది అన్నట్టుంది. కొన్నిట్లలో అనంతంగా ఉంటుందని ఉంది. రిఫర్ చేసినటువంటి దాంట్లో నేను ఈవెన్ గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే ఒక దగ్గర ఇన్ఫినిటివ్ అనే వచ్చింది ఫ్రెండ్స్, అంటే అనంతమైనటువంటి కలిగి ఉందని చెప్పేసి వచ్చింది. మరో దగ్గర 2 ఉన్నాయని మాత్రమే వచ్చింది. కాబట్టి ఏదేమైనా ఈ 2ని మాత్రం ఫిక్స్గా అండి. చాలా మటుకు 2 అనేది ఎక్కువ ప్రియారిటీ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకో విషయం ఏమంటే, ఈ మనకు 0కి మరియు ఓకి తేడా లేదు అన్నట్టు కూడా ఈ రెండిటి యొక్క ఫిగర్స్లో కూడా తేడా లేదన్నట్టే గూగుల్లో సెర్చ్ చేసిన వచ్చింది. కాకపోతే 2ని మాత్రం ఫిక్స్గా అండి ఫ్రెండ్స్. ఇది ఒక చిన్న మిస్టేక్ అనుకోండి, అది కామన్ జరుగుతూ ఉంటుంది. కాకపోతే మీరు రెగ్యులర్గా క్లాస్ని పర్ఫెక్ట్గా వింటుండని మాత్రం నాకు అర్థమైంది. చాలా సంతోషం అండి. అంటే ఏమన్నట్టు ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్ ఓ అనేది 2 సౌష్ఠవ రేఖల్ని కలిగి ఉందని చెప్పేసి మాత్రం ఫిక్స్ అండి. సో ఫ్రెండ్స్, ఈరోజు ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తుండ్రో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మన ఛానల్లో డిఎస్సికి సంబంధించినటువంటి మ్యాథ్స్ కాంటెంట్ మరియు దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా చెప్పడం జరుగుతుందండి. మన ఛానల్ నుంచి మొన్న టెట్లో కూడా చాలా మటుకు మనం చెప్పినటువంటి క్వశ్చన్స్ వచ్చినాయి. చాలా సంతోషం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం రేఖాగణితంలోనే మరొక చాప్టర్ వృత్తం గురించి ఈరోజు చెప్పుకుందాం. వృత్తం అంటే ఏంటి అసలు, మరి వృత్తం యొక్క పరిధి అంటే ఏంటి, వృత్తం యొక్క వైశాల్యం ఏంటి, వృత్తానికి సంబంధించి జా అనేది ఏంటి, చాపం అనేది ఏంటి, సెక్టార్ అనేది ఏంటి, సెక్టార్ కోణం ఏంటి, మరి వృత్తాన్ని సగం చేస్తే అర్ధవృత్తం ఏంటి, అర్ధవృత్త వైశాల్యం ఏంటి, అర్ధవృత్త పరిధి ఏంటి, మరి వృత్తానికి స్పర్శ రేఖలు ఉంటాయి, ఛేదన రేఖలు ఉంటాయి. ఒకవేళ వృత్తం లోపల చతురస్రాన్ని ఉంచితే ఎట్లా, వృత్తం లోపల సమబాహు త్రిభుజాన్ని ఉంచితే ఎట్లా, లేదా అర్ధవృత్తంలో ఉంచగలిగే అతిపెద్ద త్రిభుజం యొక్క వైశాల్యం ఏ విధంగా ఉంటుంది, లేదా చతురస్రంలో వృత్తాన్ని ఉంచితే ఎట్లా, సమబాహు త్రిభుజం లోపల వృత్తాన్ని ఉంచితే ఎట్లా, ఇట్లా చాలా మట్టుకు ప్రాబ్లమ్స్ అనేవి మనకు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మనకు గత టీఆర్టీ 2017లో కూడా మనకు ఒక ప్రాబ్లం వచ్చింది. 2017 టీఆర్టీలో కూడా 2r + πr అని ఒకటి, ఇంకోటి πr అని చెప్పేసి 2 ఆప్షన్లు ఇచ్చిండు ఫ్రెండ్స్. ఈ 2 ఆప్షన్లు ఇచ్చి, ఇవి దేనికి ఆప్షన్లు ఇచ్చిండంటే అర్ధవృత్త పరిధికి సూత్రం అని చెప్పేసి 2 ఆప్షన్లు ఇచ్చి, ఆప్షన్ 1 కరెక్ట్, 2 కరెక్ట్, 1 2 కరెక్ట్, 1 2 2 కూడా రాంగ్ అని చెప్పేసి మనకు ఆన్సర్స్ వచ్చినాయి. అయితే ఎప్పుడైతే మనకు కాంటెంట్ అనేది పర్ఫెక్ట్ తెలిసి ఉంటుందో, సబ్జెక్టు మీద కరెక్ట్ అవగాహన ఎప్పుడు ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ విధమైన ప్రశ్నలు వచ్చినప్పుడు మనం కరెక్ట్ ఆన్సర్ పెట్టగలుగుతాం. లేకపోతే ఏం చేస్తామంటే మనం చదివిన దాన్ని బేస్ చేసుకొని అట్లనే ఉంటే మనం ఆన్సర్ అనేది మిస్టేక్ చేస్తాం. చాలామంది కూడా 2017 టీఆర్టీలో ఈ ప్రశ్నకు ఆన్సర్ని రాంగ్గా చూజ్ చేసుకోవడం జరిగింది. మనకు డిఎస్ అనేది ఏమంటే, టెట్ అనేది నువ్వు ఒక 2-3 క్వశ్చన్స్ నువ్వు అటు ఇటు రాసినా కానీ నీకు 0 పాయింట్లలోనే నీకు తేడా వస్తుంది. నీకు 7.5 మార్కులు వస్తే నీకు డిఎస్సిలో 1 మార్క్ కలుస్తుంది, అంటే ఓవరాల్గా. కానీ మనం డిఎస్సిలో 1 ప్రశ్న రాంగ్ చేసినామంటే మనకు 1/2 మార్క్ మనం లాస్ అవుతాం. అదే 2 ప్రశ్నలు లాస్ చేస్తే 1 మార్క్ పోతుంది ఇక్కడ. కాబట్టి టెట్కి డిఎస్సికి చాలా జాగ్రత్తగా మన ప్రిపరేషన్ అనేది ఉంచుకోవాలా. ప్రతి ప్రశ్న మనకి ఇంపార్టెంట్. కాబట్టి అసలు వృత్తం అంటే ఏంటి, వృత్తానికి సంబంధించినటువంటి మొత్తం కాంటెంట్ కూడా మనం దాదాపు ఈరోజు కాంటెంట్ నేర్చుకుందాం ఫ్రెండ్స్. రైట్, ఓకే. మరి వృత్తం అంటే ఏంటి? వృత్తం అంటే ఏమంటే, ఏదైనా ఒక స్థిర బిందువుని ఆధారంగా చేసుకొని, ఒక స్థిర బిందువు అంటే ఏంటి, కదలకుండా అక్కడనే ఉండేటటువంటి ఒక బిందువు. దీన్ని ఆధారంగా చేసుకొని దీనికి అన్ని వైపులా ఉన్నటువంటి ఈ బిందువుల సముదాయాన్ని, దీనికి అన్ని వైపులా ఉన్నటువంటి
ఈ బిందువుల సముదాయాన్ని అంటే బిందువులన్నిటినీ మనం ఇట్లా కలిపేస్తే ఒకదానికొకటి ఇట్లా కలిపేస్తే ఏర్పడేదే వృత్తం అండి. ఒక స్థిర బిందువుని ఆధారంగా చేసుకొని ఆ బిందువుకి సమాన దూరంలో అన్ని వైపులా ఉన్నటువంటి బిందువుల యొక్క సముదాయాన్ని మనం వృత్తం అని చెప్పేస్తాం. మరి ఏ బిందువునైతే ఆధారం చేసుకొని వృత్తాన్ని మనం నిర్మించినమో ఈ బిందువునే ఆ వృత్తం యొక్క కేంద్రం అంటారు. వృత్త కేంద్రం, సెంటర్ పాయింట్ ఆఫ్ ఏ సర్కిల్. మరి ఈ కేంద్రం నుంచి, ఈ వృత్త కేంద్రం నుంచి అన్ని వైపులా బిందువుల దూరాలు సమానం అన్నాం కదా. మరి ఫర్ సపోజ్ ఇక్కడ ఒక బిందువు ఉంది, ఈ కేంద్రం నుంచి ఈ బిందువుకి ఇట్లా ఒక రేఖను గీసినాం కదా, ఈ బిందువుకి ఒక రేఖను గీసినాం, లేదా వీటిని రేఖా ఖండాలు అనుకుందాం. ఎందుకంటే ఒక స్పష్టమైనటువంటి దూరం ఉంది కాబట్టి ఇటు ఒక రేఖా ఖండాన్ని గీసినాం, ఇటు ఒక రేఖా ఖండాన్ని గీసినాం, ఇటు గీసినాం, ఇటు. ఈ గీసినటువంటి అన్ని రేఖాఖండాల యొక్క పొడవులు అనేటివి కూడా సమానంగా ఉంటుందండి. మనం అబ్జర్వ్ చేస్తే అన్ని రేఖాఖండాల పొడవులు సమానంగా ఉన్నాయి. సమానంగా ఉందంటే ఏమో, అందుకే ఈ రేఖాఖండాలని వీటిని మనం ఈ వృత్తానికి ఉన్నటువంటి రేడియస్ అంటారండి, వ్యాసార్థం. ఏమంటారు? రేడియస్, వ్యాసార్థం అంటారు. మనకు వృత్తానికి సంబంధించి ఏ ప్రశ్న వచ్చినా కానీ, ఏ రకమైన ప్రశ్న వచ్చినా ఫస్ట్ మనకు కావాల్సింది రేడియస్ అండి. అంటే వృత్తం అనేది ఈ వ్యాసార్థాన్ని మీదనే ఆధారపడి ఉంటుంది. పర్ఫెక్ట్గా వ్యాసార్థం విలువ మనకు తెలిసినప్పుడే ప్రతి ప్రాబ్లంలో కూడా ఏ ప్రాబ్లం వచ్చినా మనకు ఆరు విలువనే మనకు మెయిన్ అయిపోతుంది. మనకు వృత్త పరిధి అడిగినా, అర్ధ వృత్త పరిధి అడిగినా, వృత్తం చుట్టుకొలత అడిగినా, లేదా వృత్తం యొక్క వైశాల్యం అడిగినా, లేదా వృత్తంలా వేరే త్రిభుజాన్ని, చతుర్భుజాన్ని వేరే దేని నుంచి ఏ రకమైన ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ మనకు దీన్నే బేస్ చేసుకొని ఉంటుంది. కాబట్టి వ్యాసార్థం అంటే ఏమట? వృత్తం యొక్క కేంద్రం నుంచి అన్ని వైపులా గల వృత్తం పైన గల బిందువుకి గల దూరం, ఈ దూరం అన్ని వైపులా సమానంగా ఉంటుంది. దీన్ని మనం వ్యాసార్థం అనుకున్నాం. మరి వృత్తం పైన, వృత్తం అనేది ఉంది, వృత్తం పైన ఏవైనా రెండు బిందువులను కలుపుతూ ఒక రేఖాఖండాన్ని గీస్తే, వృత్తం పైన ఉన్నటువంటి ఏవైనా రెండు బిందువులని కలుపుతూ ఒక రేఖాఖండాన్ని కనుక మనం గీస్తే దీన్ని జా అంటారండి. దాన్ని జా అంటారు. వృత్తం పైన బిందువుని కలుపుతూ రేఖాఖండాన్ని గీస్తే దాన్ని జా అంటారు. మరి వృత్తానికి ఇట్లాంటి జాలు చాలా గీయచ్చు కదా. ఇది వృత్తం యొక్క మధ్య బిందువు. ఇగో ఇక్కడ ఉన్నటువంటి బిందువుని కలుపుతూ ఒక రేఖాఖండాన్ని గీసిన, ఇక్కడ ఉన్న బిందువుని కూడా కలిపిన, ఇక్కడ ఉన్నటువంటి బిందువుని కూడా కలిపిన, ఈ బిందువుని కలిపిన, ఈ బిందువుల్ని, ఇట్లా అన్ని బిందువుని కలుపుతూ మనం రేఖలు గీసినాం అనుకోండి. రేఖాఖండాన్ని మనం గీస్తే మనం అబ్జర్వ్ చేయండి, ఏ రేఖాఖండం అయితే ఈ వృత్తం యొక్క కేంద్రం గుండా పోయిందో దాని యొక్క పొడవు అనేది ఎక్కువ ఉందండి. ఏ రేఖాఖండం అయితే వృత్త కేంద్రం గుండా పోయిందో దాని పొడవు అనేది ఎక్కువగా ఉంది. అంటే దాని అర్థం ఏమో, ఇది ఆ వృత్తానికి గీసినటువంటి అతిపెద్ద జా, వృత్తానికి గీసినటువంటి అతిపెద్ద జా. మరి మనం ఆల్రెడీ ఇందాకే చెప్పుకున్నాం, ఈ వృత్తం యొక్క కేంద్రం నుంచి అన్ని వైపులా ఉన్నటువంటి బిందువులకి గల దూరం అనేది సమానమన్నాం. మరి ఇది కేంద్రమైనప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి గల దూరం 6 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ నుండి ఇక్కడికి గల దూరం కూడా 6 అవుతుంది. ఈ అతిపెద్ద జా ఏదైతే ఉందో అది వృత్తం ఇక్కడ నుండి ఇక్కడ వరకు గల దూరం అంటే r ప్లస్ ఆర్, r 2r. ఈ 2rని మనం d అని చెప్తామండి. ఈ d అనేది వ్యాసము. ఈ డి అనేది ఏమైతుంది మనకు? ఆ వృత్తం యొక్క వ్యాసము, డయామీటర్. వృత్తానికి ఉన్నటువంటి వ్యాసం అంటాం. అంటే దాని అర్థం ఏమి? ఈ వ్యాసంలో సగమే వ్యాసార్థమైంది ఇక్కడ ఆర్. ఇది మొత్తం వ్యాసం అయితే ఇక్కడ నుండి ఇక్కడికి వ్యాసం అయితే ఈ పొడవు, ఇది మధ్య బిందువు అనుకుంటే ఇది ఆర్. అంటే ఈ మొత్తంలో సగం ఇది వ్యాసార్థం, ఇది ఇంకొక వ్యాసార్థం. అంటే రెండు వ్యాసార్థాలను కలిపితే మనకు వ్యాసం వస్తుంది. వ్యాసంలో సగం వ్యాసార్థం అంటే 2r = d. ఇది మనకి ఇంపార్టెంట్ అండి. లేదా d = 2r = d, లేదా r = d/2. అంటే చూడండి, r = d/2 అంటే డిలో సగం 6 విలువకి సమానం. ఇది మనకి ఇంపార్టెంట్. అంటే మనకు వ్యాసం ఇచ్చి వ్యాసార్థం రూపంలో లెక్కలు అడుగుతాడు, వ్యాసార్థం ఇచ్చి వ్యాసం రూపంలో అడుగుతాడు. కాబట్టి వ్యాసానికి వ్యాసార్థానికి తేడా ఏమంటే వ్యాసం అనేది మొత్తము, వ్యాసార్థం అనేది వ్యాసంలో సగం.
అంటే ఒక వ్యాసంలో 2 వ్యాసార్థాలు ఉంటాయి. ఇది మనకి ఇంపార్టెంట్ అండి. రైట్. నెక్స్ట్ వృత్తానికి సంబంధించి ఇంకేం తెలవాలంటే వృత్తం యొక్క చాపం తెలవాలి మనకు, ఆర్క్ అంటారు దీన్ని. మరి వృత్త చాపం అంటే ఏంటి? వృత్త చాపం అంటే ఏమంటే వృత్తం పైన గల ఏవైనా 2 బిందువులను, వృత్తం పైన గల ఏవైనా 2 బిందువులను కలుపుతూ ఇట్లా ఒక రేఖను మనం గీసుకున్నాం అనుకోండి, కలుపుతూ ఈ విధంగా కలుపుతుంటే వృత్తం నుంచి కలుపుతూ ఒక బిందువు, ఈ బిందువు ఈ బిందువు, దీని మధ్య ఉన్నటువంటి వృత్తం యొక్క భాగము మనకు వృత్తం యొక్క చాపం అవుతుంది. వృత్త చాపము, ఆర్క్ ఆఫ్ ఏ సర్కిల్. అంటే ఈ బిందువులు ఫర్ సపోజ్ ఇక్కడ P అనే బిందువు ఉంది, ఇక్కడ Q అనే బిందువు ఉందంటే, ఇక్కడ మధ్యలో ఇంకో బిందువు ఏదైనా R అనేటటువంటి బిందువు ఉందంటే మనకు వృత్త చాపాన్ని PQ, మధ్యలో R ఉంది కదా, PRQ అని చెప్పేసి సూచిస్తామండి. అంటే చాపానికి ఇట్లా పైన గుర్తు పెడతాం. ఎందుకు ఆ గుర్తు ఎందుకు వచ్చిందంటే ఇగో దీన్ని బట్టి, దీన్ని రివర్స్లో రాసి ఇది చాపము అంటే ఎక్కడ స్టార్ట్ అయింది, ఇది P దగ్గర స్టార్ట్ అయింది, ఎక్కడ అయిపోయింది, Q దగ్గర అయిపోయింది. ఈ రెండింటి మధ్యలో ఏదైనా బిందువు ఉందా, R అనే బిందువు ఉంది. అందుకే PRQ, ఆర్క్ PRQ అని చెప్పేసి రాస్తారు. అంటే చాపం అంటే ఏంటి? వృత్తం పైన గల ఏవైనా 2 బిందువుల మధ్య గల వృత్తం యొక్క భాగము, ఏవైనా 2 బిందువుల మధ్య గల వృత్తం యొక్క భాగము, ఈ భాగాన్ని ఆ వృత్తం యొక్క చాపం అంటున్నాం. అదే వృత్తం పైన గల 2 బిందువులను కలుపు రేఖాఖండాన్ని జా అని చెప్పేసి అన్నాం. ఈ 2 బిందువుల మధ్య గల వృత్తం యొక్క భాగాన్ని చాపం అన్నాం. మరి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నుండి ఇక్కడికి ఒక చాపం అయితే PRQ అనేది ఒక చాపం అయితే ఈ మిగిలింది కూడా వృత్తం పైన ఉన్నటువంటి మిగిలిన భాగమే కదా. అంటే ఇది P, ఇది Q, మధ్యలో ఏదైనా S అనేటటువంటి బిందువు ఉందనుకుంటే మనము ఇంకొక చాపం రాయొచ్చు కదా, PSQ అని చెప్పేసి. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఈ PRQని ఈ PSQని మనం కనుక అబ్జర్వ్ చేస్తే PRQ చాపం పొడవు అనేది తక్కువగా ఉంది, అందుకే దీన్ని అల్పచాపం అంటారు. అదే PSQ చాపం యొక్క పొడవు అనేది ఎక్కువగా ఉంది, అందుకే దీన్ని అధిక చాపం అంటారు. దీన్ని అధిక చాపం అంటారు. అల్పచాపము, అధిక చాపం అనేటటువంటి 2 మనకు వృత్తంలో ఏర్పడతాయి. అది జా అండి. జాని బేస్ చేసుకునే మనకు వ్యాసం వచ్చింది, వ్యాసంలో సగం వ్యాసార్థం అవుతుంది. అంటే ఏమన్నట్టు వృత్తానికి గీయగల అతిపెద్ద జానే దాని యొక్క వ్యాసం అవుతుంది. అంటే అతిపెద్ద జా అనేది వ్యాసం, డయామీటర్ Dకి సమానము. అంటే మనకు ఎగ్జామ్లో వృత్తానికి గీయగల అతిపెద్ద జా D. మరి చాపం యొక్క డెఫినేషన్ ఇవ్వచ్చు. ఈ 3-4 డెఫినేషన్ ఇచ్చి కింది వాటిలో ఏది సత్యము ఏది అసత్యం అని కూడా అడిగేట అవకాశం ఉంది. కాబట్టి మనకు ప్రతిదీ ఇంపార్టెంట్. మనకు Dకి Rకి సంబంధం ఎలా ఉంది కూడా మనకి తెలిస్తేనే ప్రాబ్లమ్స్ అనేటివి చేయొచ్చు. D/2 అంటే Dలో సగం అనేది R అవుతుంది, లేదా D = 2R, 2 Rలను కలిపితే మనకు Dకి సమానం అవుతుంది. రైట్. నెక్స్ట్ వృత్తానికి సంబంధించి, ఇది వృత్తం అనుకుంటే మనం ఇంతకుముందు ఏదైనా ఒక పటం తీసుకున్నాం అనుకోండి, ఒక త్రిభుజం తీసుకున్నాం అనుకోండి. త్రిభుజం యొక్క చుట్టుకొలత అంటే ఏమని చెప్పుకున్నాం? చుట్టుకొలత అంటే ఒక బిందువు దగ్గర స్టార్ట్ అయ్యి ఈ భుజము, ఈ భుజం పొడవు, ఈ భుజం పొడవు, అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుండి అయితే ఇది ఒక 2 సెంటీమీటర్స్, ఇది ఒక 3, ఇది ఒక 5 సెంటీమీటర్స్ అనుకుంటే 2 + 3 + 5 ఇది మొత్తం కలిపి ఈ 10 సెంటీమీటర్స్ అనేది ఈ త్రిభుజం యొక్క చుట్టుకొలతని మనకు చెప్పుకున్నాం. అదే చతుర్భుజంలో కూడా 4 భుజాలని పట్టుకొని ఉంటుంది. మరి ఈ వృత్తానికి చుట్టుకొలతను ఎట్లా కనుక్కున్నాడు? వృత్తానికి ఇట్లా భుజాల పరంగా లేదు కదా, మరి వృత్తానికి చుట్టుకొలత కనుక్కోవాలంటే ఏం చేస్తారంటే, ఇక్కడ ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది అనుకుందాం. ఇది ఇక్కడ నుండి తిరిగి 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 ఇగో ఇట్లా తిరిగి ఇక్కడ వరకు వచ్చింది అనుకుందాం. ఇక్కడ వరకు వస్తే ఇక్కడ వృత్తం యొక్క కేంద్రం ఉంది. ఈ కేంద్రం నుంచి ఇక్కడికి గల దూరం, కేంద్రం నుంచి ఇక్కడికి గల దూరం వ్యాసార్థం అని చెప్పేసి మనం తెలుసు. అంటే ఈ తిరిగేటటువంటి ఈ రేఖ అంటే ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చిందని ఏదైతే అనుకుందామో ఇది ఈ ఆర్ని బేస్ చేసుకొని తిరుగుతుంది. ఆర్ని బేస్ చేసుకొని తిరుగుతుంది కాబట్టి వృత్త పరిధి, దీన్నే వృత్తం యొక్క చుట్టుకొలత, వృత్త చుట్టుకొలత అనేది మనకు 2πr అవుతుందండి. 2πr అవుతుంది. మరి పై అనేది ఏంటి సార్?
పై అనేది ఏంటి? పై అనేది ఏం సార్ కొత్తగా వచ్చింది అంటే, పై అనేది ఏమంటే ఈ వృత్తాన్ని బేస్ చేసుకొని ఎప్పుడైతే మనం ఈ పరిధిని రాస్తామో సి అనే దాన్ని, దీన్ని ఈ పరిధికి దీనికి ఏం సంబంధం ఉంటుందంటే, ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 2 ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఆర్ ఉంది. మనం ఇందాకే చెప్పుకున్నాం 2r = d అని చెప్పేసి ఇందాకే చెప్పుకున్నాం. అంటే రెండు వ్యాసార్థాలు కలిపితే వ్యాసానికి సమానం. నేనేం చేస్తున్నా, సి = 2rని తీసేసి d రాస్తున్నా, నెక్స్ట్ పై ఉంది కాబట్టి అలానే రాస్తున్నా. మనకు పై తెలవాలి కదా, దెన్ పై = c/d. పై = c/d. అంటే పై విలువ ఎక్కడి నుండి వస్తుంది మనకు? వృత్త పరిధికి మరియు వృత్త వ్యాసానికి మధ్య గల నిష్పత్తిని పై విలువ అంటారండి. ఈ విలువ అనేది ఏ వృత్తం తీసుకున్నా, నువ్వు చిన్న వృత్తం తీసుకున్నా, పెద్ద వృత్తం తీసుకున్నా, ఇంత చిన్నది తీసుకున్నా, ఇంతకంటే పెద్దది తీసుకున్నా, ఎలాంటి వృత్తం తీసుకున్నా ఈ పై విలువ అనేది స్థిరంగా ఉంటుంది. ఇది మారదు. ఇది మనకి ఇంపార్టెంట్. పై విలువ స్థిరం. ఈ విలువ ఏ రకమైన వృత్తం తీసుకున్నా ఈ పై విలువ 22/7 లేదా 3.14 మాత్రమే ఉంటుంది. అంటే ఈ విలువ అంటే మనకు వృత్తం యొక్క పరిధిని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్తలు ఏం చేసిండ్రంటే ఈ పై విలువను రకరకాల వృత్తాలకు ఈ సికి డికి ఉన్నటువంటి నిష్పత్తిని వాళ్ళు కనుక్కున్నారు. ఎన్నిసార్లు కనుక్కున్నా ఆ నిష్పత్తి 22/7 లేదా 3.14 వచ్చింది కాబట్టి ఆ విలువని పై విలువగా పేర్కొని ఇది కాన్స్టెంట్, అంటే ఇది స్థిరము, 22/7 లేదా 3.14 ఉంటుందని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. అంటే ఏమన్నట్టు, వృత్త పరిధి అనేది c = 2πr. కానీ వాస్తవానికి ఈ వృత్త పరిధి అనేది 2πr × θ/360° అండి. కాకపోతే మనకి ఎక్కడ కూడా ఈ θ/360° ఉంటుందని మనం ఎక్కడ కూడా చదువుకోలేం. కానీ వాస్తవానికి అది 2πr × θ/360°. కాకపోతే ఇక్కడ మొత్తం వృత్తాన్ని మనం తీసుకుంటున్నాం కాబట్టి ఈ θ విలువ 360° అవుతుంది. అందుకే మనం 2πr × 360/360 విలువ అనేది 1కి సమానం. కాబట్టి మనం వృత్త పరిధికి సూత్రం అడిగినప్పుడు c = 2πr అని చెప్పేసి మనం ఎక్కడైనా చదువుకుంటాం. కానీ వాస్తవానికి వృత్త పరిధికి వృత్తం యొక్క చుట్టుకొలతలు వృత్తానికి సమానంగా ఉంటాయి. కానీ అర్ధవృత్తానికి వచ్చినప్పుడు పరిధిలు చుట్టుకొలతలు వేరుగా ఉంటాయి. కానీ ఏం చేస్తాడు మనకి ఎగ్జామినర్ కానీ మనం చదివేటటువంటి బుక్స్లో అన్నిట్లలో వృత్త పరిధి, వృత్తం యొక్క చుట్టుకొలతలు, అర్ధవృత్త పరిధి, అర్ధవృత్తం యొక్క చుట్టుకొలతలు సమానంగానే మనం లెక్కలోకి తీసుకొని లెక్క చేస్తామండి. కానీ వాస్తవానికి అర్ధవృత్తానికి వచ్చినప్పుడు దాని యొక్క పరిధి మరియు చుట్టుకొలతలు అనేటివి వేరుగా ఉంటాయి. మనకు నెక్స్ట్ అర్ధవృత్తం వచ్చినప్పుడు నేను చెప్తా రెండు వేరు. కానీ ఎగ్జామ్లో మనకు రెండు సమానమే అన్న ఉద్దేశంలో ఇస్తాడు. మనం కూడా రెండు సమానమే అన్నట్టు తీసుకొని ఎగ్జామ్లో ప్రాబ్లమ్స్ చేయాలి. ఇది వృత్తం యొక్క పరిధి కనుక్కోవడానికి 2πr. ఇక్కడ దీన్నే ఏమని రాసుకున్నచ్చండి, c = d × π. ఈ రెండు సూత్రాలు కూడా వృత్త పరిధి కనుక్కోవడానికి మనకు సూత్రాలు అండి. గుర్తుపెట్టుకోండి, 2πr లేదా dπ. ఎందుకు 2r బదులు d అని రాసుకోవచ్చు కాబట్టి రైట్. నెక్స్ట్ వృత్తం యొక్క పరిధి అయింది. నెక్స్ట్ వృత్తం యొక్క వైశాల్యం. మరి వృత్తం యొక్క వైశాల్యం అంటే ఏంటి? ఈ వృత్తం అనేది ఎంత భాగాన్ని ఆక్రమించిందో, ఈ ఆక్రమించినటువంటి భాగం ఏదైతుందో ఇదే దాని యొక్క ఏరియా అవుతుంది, వైశాల్యం అవుతుంది. మరి ఈ వృత్తం ఎంత భాగాన్ని ఆక్రమిస్తుంది? ఎంత భాగాన్ని ఆక్రమించాలన్నా నేను ఆల్రెడీ ముందే చెప్పిన, ఇది ఆక్రమించేటటువంటి భాగం అనేది దీని యొక్క వ్యాసార్థం మీదనే ఆధారపడి ఉంటుంది. వ్యాసార్థం ఒకవేళ ఎక్కువ ఉంటే ఎక్కువ ఆక్రమించేది, వ్యాసార్థం ఒకవేళ తక్కువ ఉంటే తక్కువ ఆక్రమించేది. అంటే ఏమన్నట్టు దాని అర్థం, వృత్తం యొక్క వైశాల్యం కానీ వృత్తం యొక్క పరిధి కానీ దాని యొక్క వ్యాసార్థం మీద ఆధారపడి ఉంటుంది. వృత్త వైశాల్యానికి సూత్రం మనకు ఆల్రెడీ తెలుసు, πr². వృత్త వైశాల్యానికి సూత్రం πr² మనకు తెలుసు. లేదా దీన్నే r = d/2, ఎందుకంటే వ్యాసంలో సగం కాబట్టి దీన్నే π × d/2² అని రాసుకోవచ్చు. అప్పుడు π d²/4 అవుతుంది. ఏరియా =
పై డి స్క్వేర్ బై 4 లేదా పై ఆర్ స్క్వేర్. ఇట్లా ఏ రకంగా ఇచ్చినా కానీ మనం ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండాలా. సార్ నాకు పై ఆర్ స్క్వేరే తెలుసు, డి స్క్వేర్ బై 4 అనేది అవుతుందా కాదా, మనకి ఎగ్జామ్లు ఇస్తాడు, ఇవి రెండే ఆప్షన్లు ఇచ్చి కింది వాటిలో ఏది కరెక్ట్ అని అడిగిండు అనుకో, దీంట్లో ఆర్ స్క్వేర్ తీసేసి 2 పై ఆర్ స్క్వేర్ ఏదో ఇచ్చేసి మనకు ఇది పై ఆర్ స్క్వేర్ ఉన్నప్పుడే సూత్రం తెలుస్తుంది, పై డి స్క్వేర్ బై 4 కూడా దానికి అవుతుంది అనేది మనకు తెలియదు. కాకపోతే మనకు ఆర్ ఈక్వల్ టు డి బై 2 అనేది మనకు తెలుసు కాబట్టి దీని నుంచి ఈ సూత్రాన్ని మనం రాసుకొని దాన్ని మనం గుర్తుపెట్టుకుంటే, ఒకవేళ గుర్తు రాకున్నా ఆర్ ఈక్వల్ టు డి బై 2 అవుతుంది కదా అని మనం పక్కకు ఎగ్జామ్లో రాసుకున్న మన మార్క్ అనేది మనకు సేఫ్గా ఉంటుందండి. రైట్, ఇది ఏరియాకి సంబంధించింది. ఇంకా మనకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దీని గురించి ఇంకా క్లుప్తంగా వివరిస్తా. నెక్స్ట్ మనకేం తెలవాలంటే, వృత్తానికి సంబంధించి మనకు పరిధి అయిపోయింది, వృత్తం యొక్క జాయ్ అయిపోయింది, చాపం అయిపోయింది. ఇప్పుడు వృత్తానికి సంబంధించి సెక్టార్ అండి, వృత్తం యొక్క సెక్టార్, దీన్ని త్రిజ్యాంతరం అంటారు. త్రిజ్య అంతరంగా ఏర్పడతారు. సెక్టార్ అంటే ఏంటి, ఏదైనా ఒక చాపం ఉందనుకో, ఇట్లా చాపం అనేది ఉంది, ఇక్కడ ఏబి అనేటటువంటి బిందువులతో ఒక చాపం ఉంది. ఈ చాపం యొక్క తుది బిందువులతోటి ఇక్కడ వ్యాసార్థాలు ఉంటాయి కదా, తుది బిందువులతోటి ఈ వ్యాసార్థాలతోటి ఇక్కడ కేంద్రం వద్ద ఎంతో కొంత కోణం ఏర్పడేటటువంటిది ఒక ఏరియా అనేది మనకి ఇప్పుడు వచ్చింది. అంటే ఈ చాపాన్ని కలుపుకొని ఈ వ్యాసార్థాలతోటి ఈ ఎంతో కొంత ఏరియా అనేది మనం ఆక్రమించుకున్నాం కదా. ఈ ఏరియా అనేది త్రిభుజాకారంలో ఉంటుంది, కొద్దిగా త్రిభుజాకారంలో ఉంది కాబట్టి అందుకే దీన్ని త్రిజ్యాంతరం అంటారు. ఆంతరం అంటే లోపలగా ఉంది. ఈ ఏరియానే మనం సెక్టార్ అంటారండి, ఈ ఏరియానే సెక్టార్ అంటారు. మరి సెక్టార్ వైశాల్యం కనుక్కోవడానికి సూత్రం ఏమంటే, మనకు ఒకవేళ ఈ మొత్తం వృత్తం వైశాల్యం అనేది మనకు పై ఆర్ స్క్వేర్ అయింది. అందుకే నేను చెప్పినప్పుడు వృత్త వైశాల్యానికి సూత్రం పై ఆర్ స్క్వేర్ టీటా బై 360 అన్న. టీటా విలువ అక్కడ 360 డిగ్రీస్కి సమానమైంది, కానీ ఇక్కడ టీటా విలువ 360 డిగ్రీస్ కాదు, 360 కంటే తక్కువ ఉంటుంది. 360 కంటే తక్కువ ఉంది, అందుకే ఇది పై ఆర్ స్క్వేర్ టీటా బై 360 డిగ్రీస్. పై ఆర్ స్క్వేర్ టీటా బై 360 డిగ్రీస్. ఇక్కడ కోణం అనేది ఎంత ఇస్తే అంత వైశాల్యం అనేది ఆక్రమిస్తుంది. కోణం 30 డిగ్రీలు ఇస్తే మనకు 3/36. 3/36 అంటే 12. మనకు పై ఆర్ స్క్వేర్లో 12వ వంతు వైశాల్యం అనేది ఆక్రమించినట్టు, అంటే మొత్తం వృత్త వైశాల్యంలో 12వ వంతు ఆక్రమించినట్టు. లేదా కోణం విలువ 60 ఇచ్చింది అనుకోండి, 60 అంటే 0 క్యాన్సల్ అయితే 6/36, 6/6లో 36, అంటే మొత్తం వైశాల్యంలో 6వ వంతుని ఇది ఆక్రమించినట్టు. అంటే దీని వైశాల్యం ఆక్రమించే దేన్ని బట్టి చేంజ్ అవుతుంది, ఈ కోణాన్ని బట్టి. సెక్టార్ యొక్క కోణం అనేది ఎక్కువగా ఉంటే ఈ ఏమంటాం, మన వృత్తం యొక్క కేంద్ర బిందువు వద్ద ఎక్కువ కోణం చేస్తే అది ఆక్రమించేటటువంటి సెక్టార్ ఆక్రమించేటటువంటి వైశాల్యం ఎక్కువగా ఉంటుంది. కోణం విలువ తక్కువ ఉంటే ఆక్రమించే వైశాల్యం తక్కువగా ఉంటుంది. అంటే సెక్టార్ వైశాల్యం, ఏరియా ఆఫ్ ఏ సెక్టార్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ టీటా బై 360 డిగ్రీస్. మరి చాపం పొడవు, మనం చాపాన్ని గీసినాం కదా, ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఈ చాపం ఉంది కదా, చాపం పొడవుని ఎల్ అంటారండి. ఇది ఒకవేళ మొత్తం వృత్తం అయితే పరిధి అయ్యేది 2πr అయ్యేది, మొత్తం వృత్తం అయితే 2πr అయ్యేది. ఇది ఎంతో కొంత చేసేటటువంటి కోణంతో, ఇక్కడ చూడండి, చేసేటటువంటి కోణంతో ఈ చాపం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ చాపం పొడవు ఈ కోణాన్ని బేస్ చేసుకొని టీటా బై 360 డిగ్రీస్ ఉంటుంది. రైట్, అంటే మనకి ఏం తెలిసింది, వృత్తం యొక్క సెక్టార్ వైశాల్యానికి సూత్రం వృత్త వైశాల్యము ఇంటూ టీటా బై 360 డిగ్రీస్. వృత్తం యొక్క చాపం పొడవుకి సూత్రము వృత్త పరిధి ఇంటూ టీటా బై 360 డిగ్రీస్. ఇక్కడ టీటా విలువ ఎంత ఉంటే దాన్ని బేస్ చేసుకొని ఈ చాపం యొక్క విలువ వస్తుంది. మరి ఈ సెక్టార్ వైశాల్యానికి చాపం పొడవుకి మధ్య సంబంధం ఏంటి? సెక్టారు వైశాల్యానికి, ఏరియా ఆఫ్ ఏ సెక్టార్కి మరియు చాపం యొక్క పొడవుకి గల సంబంధం, ఇది కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ద రిలేషన్ బిట్వీన్ ద సెక్టార్ అండ్ ఆర్క్ ఆఫ్ ఏ సర్కిల్. మనకు సెక్టార్ వైశాల్యం πr² టీటా బై
360 డిగ్రీస్. అంటే ఏకి ఎల్కి ఉన్నటువంటి నిష్పత్తిని మనం తీసుకుంటే ఇది 2πr θ బై 360 డిగ్రీస్. ఇప్పుడు θ బై 360 θ బై 360 క్యాన్సల్. ఇక్కడ ఆర్ స్క్వేర్ అంటే ఆర్ ఇంట ఆర్, ఒక ఆరు, ఈ ఆరు క్యాన్సల్, ఈ పై క్యాన్సల్ అయిపోయింది. అంటే మనం ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఎల్ ఈక్వల్ టు ఆర్ బై 2 వచ్చిందండి. ఇప్పుడు మనకు ఏని ఏమని రాసుకున్నచ్చు, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ ఆర్ బై 2. ఇది మనకి ఇంపార్టెంట్ అండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్ఆర్ బై 2. మనకి ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే ఒక వృత్తం యొక్క చాపం పొడవిస్తాడు. వృత్తం యొక్క చాపం పొడవిచ్చి దాని యొక్క వ్యాసార్థం ఇచ్చి దాని యొక్క సెక్టార్ వైశాల్యం కనుక్కోమంటాడు. అంటే చాపం పొడవు ఇచ్చినప్పుడు వ్యాసార్థం తెలిస్తే సెక్టార్ వైశాల్యం కనుక్కోవడానికి సూత్రం చాపం పొడవు ఇంటూ ఆర్ బై 2. ఇది డైరెక్ట్ మనకి ఇట్లా కూడా వస్తుంది. ఎట్లా అంటే చాపం పొడవు 2πr ఇంటూ θ బై 360 డిగ్రీస్. మనకు ఇది వైశాల్యం కావాలంటే ఇది πr స్క్వేర్ θ బై 360 కావాలంటే ఇది πr స్క్వేర్ కావాలంటే దీన్ని r తోని గుణించాలి కదా. ఆర్ ఇంటూ ఆర్ ఆర్ స్క్వేర్ అవుతుంది. ఈ 2 పోవాలంటే 2 తోని భాగించాలి. చూడండి మనకు ఆల్రెడీ ఎల్ ఉంది, ఎల్లుని ఆర్ తోని గుణించి 2 తోని భాగిస్తే అది వచ్చింది అన్నట్టు. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్ఆర్ బై 2. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. సెక్టార్ వైశాల్యానికి దాని యొక్క చాపం పొడవుకి మధ్య గల సంబంధం అండి ఇది. దీన్ని వేట్ చేసుకొని ప్రశ్న వచ్చేటటువంటిది ఉంటుంది. రైట్, నెక్స్ట్ సెక్టార్ గురించి కూడా అయిపోయింది, మిగిలిన అన్ని కూడా అయినాయి. సో ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ క్లాస్లో ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకుందాం. ఇంకొద్దిగా కాంటెంట్ కూడా ఉంది, కాకపోతే ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి కాంటెంట్ని మీకు వివరించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఎవరైతే ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు రెగ్యులారిటీని మెయింటైన్ చేయండి. రెగ్యులర్గా మీరు ఛానల్ని చూస్తే మీకు చాలా యూజ్ అవుతుందండి. మీకు ఎగ్జామ్లో వచ్చేటటువంటి ప్రతి టాపిక్ని కూడా కవర్ చేయడం జరుగుతుంది. రెగ్యులారిటీ మిస్ అయితే ఏమవుతుంది అంటే ఈరోజు కాంటెంట్ వినకుండా డైరెక్ట్ మీరు ప్రాబ్లమ్స్ వింటే మీకు కాంటెంట్ అనేది మైండ్లో కరెక్ట్ ఫిక్స్ కాదు. కాబట్టి ప్రాబ్లం వినేటప్పుడు ఏమంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. నాన్ మ్యాథ్స్ వాళ్ళు మెయిన్గా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. కాబట్టి వీడియోస్ని రెగ్యులర్గా చూడండి. మీకు దీని తర్వాత సమగణము, దీర్ఘగణం అంటే 3D షేప్స్కి సంబంధించింది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే వీడియోని చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరియు కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. మీరు డిఎస్ఐ గారు కూడా మంచిగా హార్డ్ వర్క్ చేయండి, అందరికీ జాబ్ రావాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.